హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ వల్ల ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్లో అయితే డే అంతా కూడా నేను ఏం వర్క్స్ చేసుకున్నాను అనేది షేర్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. హెయిర్ కేర్ రొటీన్ కానీ ఇలాంటివి, కుకింగ్ టిప్స్ కానీ ఇలాంటివి కూడా షేర్ చేస్తాను అన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ లేచి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఒక గ్యాస్ స్టవ్ ఆల్మోస్ట్ నేను నైటే క్లీన్ చేసుకుంటా, బట్ ఎందుకో నైట్ క్లీన్ చేయడం అవ్వలేదని చెప్పేసి నేను మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. స్నానం అంతా కూడా చేసేసుకొని స్టవ్ దగ్గర నుండి ఇంకా స్టార్ట్ చేశాను వ్లాగ్. మ్యాక్సిమం మనం మార్నింగ్ క్లీన్ చేసుకుంటే చాలా మనకి వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో మనం మ్యాక్సిమం నైట్ క్లీన్ చేసుకోవడానికే ట్రై చేయాలి. నేనైతే మ్యాక్సిమం అయితే నేను నైటే క్లీన్ చేసుకుంటా, బట్ ఈరోజు ఎందుకు అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా లేవగానే గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా సరే మనం నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి పూజ చేసేసుకొని వర్క్స్ స్టార్ట్ చేస్తాం కదా, సో అలా అన్నమాట. ఇంకా నేను ఈరోజు అయితే ఇంకా స్నానం అంతా కూడా చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తూ ఇంకా వర్క్స్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా వర్క్స్ అన్నీ కూడా అట్లానే ఉండిపోయాయి. సో నేను మార్నింగ్ ఎప్పుడు కూడా వ్లాగ్స్లో షేర్ చేయలేదు నేను ఏం వర్క్స్ చేసుకుంటానని చెప్పేసి. ఇంకా నైట్ తోమినవన్నీ కూడా అట్లానే వదిలేసేసాను అన్నమాట. సో ఇంకా మార్నింగ్ అయితే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా మిగతా అవన్నీ కూడా గిన్నెలన్నీ బోర్లింగ్ చేసుకుంటానన్నమాట. ఈ వర్క్స్ అన్నీ కూడా నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ కాదు, నేను నైటే చేసుకుంటాను మ్యాక్సిమము. బట్ ఇంకా నిన్న కొంచెం షాపింగ్కి వెళ్ళానని చెప్పేసి కొంచెం టైర్డ్ అయిపోయి ఇంకా తొందరగానే పడుకున్నాను అన్నమాట. లేకపోతే ఇంకా నైట్ నేను తోమేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ బోర్లించుకొని పడుకుంటానన్నమాట. బట్ ఇంకా నిన్న చేయలేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. సో మీరు ఎప్పుడు వర్క్స్ చేసుకుంటారు? నైట్ చేసుకుంటే బాగుంటుందా, డేలో చేసుకుంటే బాగుంటుందా అనేది నాతో షేర్ చేయండి. నేనైతే మ్యాక్సిమం నైట్ రొటీనే చేసేసుకుంటాను, నైట్లోనే చేసుకుంటాను. ఎప్పుడో సమ్టైమ్స్ ఎప్పుడు ఒకేలా ఉండాలని ఏం రూల్ లేదు కదా, అప్పుడప్పుడు హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి కదా. ఈరోజు చేస్తాం, రేపు కొంచెం డల్గా అనిపించి మానేస్తాం కదా. సో గర్ల్స్కి కొంచెం లేజీనెస్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్. అంటే ఉండదు, మ్యాక్సిమం మనం చేసుకోవడానికి ట్రై చేస్తాము, బట్ అప్పుడప్పుడు ఎప్పుడు ఒకేలా మన ఎనర్జీ అయితే ఉండదు కదా. సమ్టైమ్స్ అయితే అట్లా చేసుకుంటాం కదా. సో అట్లా మీరు కూడా ఇట్లానే చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటిదంటే, న్యూగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు, మన ఛానల్ని చూస్తుంటే మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్లో మీ లింక్ అనేది యాడ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ కదా న్యూ ఛానల్స్ వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఒక చిన్న హోప్తో మీకు కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నా వర్క్స్ చేస్తూ మీతో కాస్త మాట్లాడతా అని అనుకుంటున్నాను అన్నమాట. అండ్ ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నాకు లింక్ అనేది కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇంకా అన్నీ కూడా గిన్నెలన్నీ బోల్ వేసేసుకున్నాను. ఇంకా గిన్నెలని బోల్డ్ వేసుకున్న తర్వాత ఏముంటుంది, ఇంకా ఇల్లు ఉడవడం అన్నమాట. ఇవన్నీ స్నానం చేయకముందే చేయొచ్చు, బట్ మనం నాన్ వెజ్ తినుంటాం, అలాగే అన్నీ ముట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఫస్ట్ నేను స్నానం చేసుకున్న తర్వాతే ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా బోర్లింగ్ చేసుకోవడం అయిన తర్వాత చేసుకుంటున్నాను. ఇలా ఎవ్రీడే కూడా నేను మార్నింగ్ చేసుకునే వర్క్స్ అయితే షేర్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను మార్నింగ్ వర్క్స్ అయితే వీడియోస్లో షేర్ చేయలేదు, అందుకోసమే ఇంకా ఈరోజు షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఉడవడం అయిన తర్వాత బిందెలు పట్టుకోవడం అన్నమాట, వాటర్ పట్టుకుంటాను బోరేసి. సో ఇంకా ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత వాటర్ పట్టడం కూడా నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు, ఇంకా ఈరోజు అయితే చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు హెయిర్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అంటే కొంచెం నా హెయిర్ గ్రోత్ అనేది గ్రో అయిందన్నమాట.
సో చాలామందికి హెయిర్ లాస్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి కదా. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. నేను 100% ఈ మధ్యనే నేను హెయిర్కి కేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట. నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హెయిర్కి ఎగ్ పెట్టుకోవడం కానీ ఇలాంటి నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో అయితే నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటాను అనేది కూడా చెప్పాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అయితే చూస్తారు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అన్న ఒక హోప్తో అయితే చెప్తున్నాను అన్నమాట. సో ఇంకా ఉడవడం వరకు ఇంకా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా బోర్ వేసి వచ్చాను. ఇంకా బయట ఉంటుంది మాకు బోర్ అనేది. ఇంకా బోర్ అయితే వేసేసాను. వాల్ అయితే ఆఫ్ చేసిన తర్వాత నేను వాటర్ పట్టుకుంటాను అన్నమాట. సో ఇంకా తాగడానికి బాగా వర్షాలు పడుతున్నాయి అబ్బా. 3-4 డేస్ నుంచి కంటిన్యూ అవుతున్నాయి కదా. మీ సైడ్ కూడా వేరే వాళ్ళు వేరే సైడ్ నుండి చూస్తున్న వాళ్ళు మీకు కూడా వర్షాలు ఉన్నాయనేది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను తాగడానికి వాటర్ పట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం అప్పటికప్పుడే రోజు కూడా ఫ్రెష్ వాటర్ పట్టుకుంటాము. సో ఇప్పుడు బోరేసి వాటర్ పడుతున్నా, వర్షాలు పడుతున్నాయి, అసలు కరెంట్ ఎప్పుడు పోతుందా ఎప్పుడు ఉంటుందా అని తెలియదు కదా. సో అందుకోసమే మనం ఎర్లీ మార్నింగే ఇంకా నేనైతే వాటర్ అనేది పట్టేసుకుంటానన్నమాట వంట చేయడానికి. మ్యాక్సిమం బోరు ట్యాంక్ కూడా నింపేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోతే వాటర్ అనేది ఉండవు కదా. అందుకోసం అని చెప్పేసి ఇంకా బిందె అయితే పట్టేసుకున్నాను. బిందె పట్టేసిన తర్వాత 2 కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. 2 పట్టుకుంటా. ఎందుకంటే ఇది అసలే వర్షాకాలం, కరెంట్ ఎప్పుడు పోతుందా ఎప్పుడు లేదా ఎవరికి తెలియదు. సో అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. కరెంట్ ఉన్నప్పుడే మనం వాటర్ నింపి పెట్టేసుకున్నాం అనుకో బెటర్ అన్నమాట. ఈ వర్షం ఏందో కానీ కొంచెం కూడా మనకి బట్టలు అనేవి పచ్చిగా అయితే చాలా ఇరిటేషన్ వస్తుంది నాకైతే. ఎందుకో ఏమో అసలు అర్థం కాదు. వాటర్ పట్టేటప్పుడు కంపల్సరీగా పచ్చిగా అవుతుంది. సో ఇట్లా పచ్చిగా అయినప్పుడు ఎందుకు బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నమాట నాకైతే. ఇంకా వాటర్ అయితే పట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ మీరు కూడా ఇలానే వర్క్స్ చేసుకుంటారా, నేను చేసిన వర్క్స్ మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను రెగ్యులర్గా మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి చెప్పాను నేను వెయిట్ లాస్ కోసం జ్యూస్ అనేది వాటర్ అనేది హాట్ వాటర్ అనేది అయితే తాగుతానని చెప్పేసి. చాలా వరకు నేను వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా కర్రీ చేయాలనుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసి అండ్ ఇంకా షేర్ చేస్తాను. ఎగ్స్ అయితే షాప్ నుండి వచ్చాయన్నమాట. ఇంకా ఇంట్లో మేము ముందుగానే తెచ్చి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. మ్యాక్సిమం నేను ఒక పెట్ట తీసుకొని ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా, అట్లా అడుగుతారని చెప్పేసి నేను ముందుగానే ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటామన్నమాట. ఎప్పుడైనా ఆమ్లెట్ కానీ మనకు కూడా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అంటే ఆమ్లెట్ వేసుకొని తింటాం కదా, అట్లా అని చెప్పి ఎగ్ స్టాక్ అనేది ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో. ఇంకా ఈరోజు అయిపోయాయని చెప్పేసి షాప్ నుండి అయితే తెప్పించాను. ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడంత ఎగ్స్ తీసుకొని ఇంకా ఉడకబెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఇంకోటి సపరేట్గా తీసుకున్నాను. తిన్నీకే లేవంటే హెయిర్కి పెట్టుకోనిక అన్నట్టుగా మాట్లాడతారు. సో అట్లా ఏమనుకోకండి, కంపల్సరీగా నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. ఒక ఎగ్ అయితే తీసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో సపరేట్గా పెట్టేసుకొని మిగతావి ఉడకబెట్టేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పీస్ఫుల్గా ఎండ్ వరకు చూస్తే మీకు రెగ్యులర్ వ్లాగ్స్ అది అలవాటు అయిపోతుంది అన్నమాట. నేను చేసేవి ఎలా ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది కదా. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా చేసుకోండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇట్లానే చేస్తాను మ్యాక్సిమము. ఎప్పుడైనా ఇలా తినాలనిపిస్తే ఇలా చేస్తాను, మసాలా పెట్టి అంటే అట్లా మసాలా పెట్టి కూడా చేస్తానన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఒక గంజి పెట్టేసుకొని నేను కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు అందులో కాస్తంత వెల్లుల్లిపాయలు దంచేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. మనకి కర్రీలోకి అసలు వెల్లుల్లిపాయలు లేకపోతే టేస్టే బాగోదు కదా. వెల్లుల్లిపాయ వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేసుకున్నా ఏం కాదు, నో ప్రాబ్లం. అండ్ కొబ్బరి పొడి అయితే ఇంకా పట్టేసుకున్నాను. కొబ్బరి పొడి ఇంకా మనకి ఎంత కర్రీకి సరిపడదో అంత కొబ్బరి పొడి పట్టుకోవాలన్నమాట. అట్లా పట్టేసుకున్న తర్వాత ఇంకా గంజిలో వేసేసి ఆయిల్ వేసుకోవాలి, కాస్తంత ఆయిల్, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కాస్తంత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను అన్నమాట.
చాలా వీడియోస్లో షేర్ చేశాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. వెజ్కి నాన్ వెజ్కి ఒకేలాగా యూజ్ అయ్యే ధనియా పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో నేను మ్యాక్సిమం కర్రీస్లో అదే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా మనకి సరిపడంత కర్రీస్కి సరిపడంత వాటర్ వేసుకొని 5 minutes మంచిగా ఉడికించుకుంటే ఎంత టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా కర్రీ. కావాలంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. మీరు నెక్స్ట్ టైం నుంచి అట్లనే వేసుకొని తింటామన్నట్టుగా ఫీల్ వస్తుంది అన్నమాట. అండ్ సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. మనం కొబ్బరి పొడి ముందుగానే పట్టి పెట్టేసుకుంటే ఇంకా ఎల్లుల్లిపాయలు దంచి వేసుకొని కర్రీ చేసుకోవడమే అన్నమాట. సో ఇంకా ఇది వచ్చేసి కర్రీ అయిపోయింది. ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా సగ్గుబియ్య పాయసం కూడా చేశాను. ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా అని చెప్పేసి అయితే నేను షేర్ చేయలేదు సగ్గుబియ్య పాయసం. ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే నేను మీకు షేర్ చేశాను కదా ఎందుకు ఊరికే అని చెప్పేసి వీడియోలో అయితే చూపించలేదు. సగ్గుబియ్య పాయసం కూడా చేసి ఫ్యామిలీ వాళ్ళకి వడ్డించేసి ఇంకా నేను కూడా తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత ఇంకా 2:33 అట్లా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆదిలాబాద్ అంటే షాపింగ్కి వెళ్ళాడన్నమాట, ఇంట్లోకి సరుకులు తీసుకెళ్ళడానికి. ఇంకా తను షాపింగ్ అంతా కొంచెం ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయని చెప్పేసి తనకి రాసిచ్చేసాను. ఇంకా తను తీసుకొచ్చేసాడన్నమాట. సో ఏమేమి తీసుకొచ్చాడు అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఇంట్లో సరుకులన్నీ అంటే కొన్ని మనకు అవసరమైన ఏవేవో అవన్నీ రాసిస్తే తను ఇంకా తీసుకొచ్చేస్తాడన్నమాట. ఇంకా సరుకులు సర్దుతా ఉంటే ఇంకా మా పాప లేచి వచ్చిందన్నమాట. అది అప్పుడే లేచింది, ఆఫ్టర్నూన్ పడుకొని లేచి వచ్చిందన్నమాట. నేను ఇంకా సరుకులు సర్దుతున్నాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే అన్నీ కూడా తీసేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో మనం ఎండబెట్టుకోవడం అయితే అస్సలు కాదు. నేను మ్యాక్సిమం ఇట్లా పల్లీలు కానీ పప్పులు తీసుకొచ్చిన వెంటనే నేను ఇంక ఎండలో పెట్టి అవి మంచిగా ఎండిన తర్వాత నేను డబ్బాలో పోసుకుంటాను. బట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ అయితే ఎట్లుందంటే బయట ఫుల్ వర్షాలు, ఎక్కడ ఎండబెట్టుకోవడం, మంచిగా ఎండలు కొట్టిన రోజే నేను ఎండబెట్టుకుంటా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తీసేసి డబ్బాలలో పోస్తే బెటర్ కదా. కవర్లోనే ఉంచితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఇంకా నేను కవర్లలో అయితే వేయడం లేదు, అట్లా ఉంచడం లేదు, తీసి పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ అయితే పెద్ద బ్యాగ్లో నుండి తీసేసాను. తీసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుంటాను అన్నమాట. పల్లీలు ఒక దాంట్లో పల్లీలు అయిపోయాయని చెప్పి పల్లీలు కూడా యాడ్ చేసేసాను సరుకుల్లో. ఇంకా పల్లీలు అయితే పోసేసుకుంటున్నాను. అంటే కొన్ని చిట్కాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనకి పల్లీలు ఎక్కువ డేస్ ముక్క పట్టకుండా ఇలా మనకి వాసన రాకుండా ఉండాలంటే మనం అందులో కొంచెం మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు వేసుకోవాలి. మళ్ళీ మనం పల్లీలు తెచ్చిన వెంటనే కవర్లో నుండి తీసి ఎండలో పెట్టిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని డబ్బాలో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనకి ఎక్కువ డేస్ పాడవకుండా చీమలు పట్టకుండా ఉంటాయి. అలాగే ఒక లవంగం కూడా వేయండి అందులో. లవంగం వేయడం వల్ల మనకి చీమలు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. సో అది నేను యూజ్ చేసే చిట్కాలు అయితే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా అట్లా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కూడా హెల్ప్ కావాలన్న ఒక చిన్న హోప్తో నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేస్తానన్నమాట. మీకు ఏదైనా టిప్స్ తెలుసుంటే నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇట్లా కాదండి ఇలా అని చెప్పినా కూడా నేను వింటానన్నమాట. సో ఎందుకంటే ఎవరికి తెలిసినవి వాళ్ళు షేర్ చేస్తాం కాబట్టి కొన్ని బయట విషయాలు తెలుసుకోవచ్చు కదా, అలా అని చెప్పి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా నాతో షేర్ చేయండి కిచెన్ టిప్స్ ఏదైనా ఉంటే. సో అండ్ ఇప్పుడైతే షుగర్ డబ్బాలో షుగర్ అయితే పెట్టేసుకుంటున్నాను. షుగర్లో కూడా చీమలు అవ్వకుండా నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశానన్నమాట. షుగర్లో మనకి ఎక్కువ చీమలు గబ్బు చీమలు అవుతాయి మా ఇంట్లో అయితే మ్యాక్సిమం. నేనైతే అట్లా కాకుండా నేను లవంగాలు అందులో వేసుకొని పెట్టుకుంటా. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే డబ్బా ఉంటుంది కదా షుగర్ది, నేను అందులో కూడా యాడ్ చేసుకుంటానన్నమాట. సో మ్యాక్సిమం మనకి షుగర్లోకి చీమలు రాకుండా లవంగాలు వేసుకుంటా. మ్యాక్సిమం అయితే రావు. నేను యూజ్ చేసిన దగ్గర నుంచి అయితే నాకు హెల్ప్ అయిన ఒక విషయం ఏంటంటే అదే అన్నమాట. పెద్ద డబ్బాలో కూడా షుగర్లో కూడా ఒక 5-6 వేసేసినాం అనుకో
బేఫికర్ ఇంకా మనకి చీమలు రాకుండా ఉంటాయి. అలాగే మనకి చాపత్తి ఉంటుంది కదా, చాపత్తిలో మనం ఇలాచి వాడి పడేస్తాం, అట్లా వాడేయకుండా ఆ పొట్టుని మనం చాపత్తిలో వేసుకోవడం వల్ల మనకి చాయ్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ ఎందుకు చెప్తానంటే జెమినీ టీ తెచ్చుకున్నాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి నేను హెయిర్కి డాబర్ ఆమ్లా పెట్టుకుంటాను, అయిపోయిందని ఇందాక వీడియోలో షేర్ చేశాను. సో ఈరోజు అయితే వచ్చేసింది, ఇంకా నా ప్లేస్లో పెట్టేసుకున్నాను అన్నమాట. నేను వచ్చేసి అప్పుడప్పుడు చికెన్ మసాలా యూస్ చేస్తాను జస్ట్ ఫ్లేవర్ కోసం, అది కూడా అయిపోయిందని కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఇంకా తెప్పించేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఆల్అవుట్. ఇప్పుడు ఆల్అవుట్ అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే మనకి దోమలు బాగా వస్తున్నాయి, డెంగ్యూస్ వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది దోమల వల్ల. సో అందుకే నేనైతే ఆల్అవుట్. ఇది అయిపోగానే ఇంకోటి నేను వచ్చేసాదన్నమాట ఇంట్లోకి. మ్యాక్సిమం నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నాను. మీకు నచ్చితేనేమో లైక్ చేయండి వీడియోని, నచ్చకపోతే డిస్లైక్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలన్న హోప్ తోటే చెప్తాము, ఏదో సోది అని అనుకోకండి. అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, అనుకోండి, నో ప్రాబ్లం. నేను నచ్చిన వీడియోస్ చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను అంతే, వేరే వాళ్ళ కోసం అయితే కాదండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే నేను ఈరోజు ఎగ్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఎగ్ వల్ల అన్నమాట. ఎగ్ అంటే మొత్తం ఎగ్ యాడ్ చేసుకోను, జస్ట్ ఎగ్ వైట్ యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఎగ్ స్మెల్ పడని వాళ్ళైతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. బట్ నిజంగా రియలీ బాగా వర్క్ అయ్యింది, నాతో పాటు మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అన్న ఒక హోప్ అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.